నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి గారు ఉన్నారు. స్రవంతి గారు, మీరు అంటే అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ 45 కోట్ల రూపాయలను మనీ లాండరింగ్ చేశారని చెప్పేసి అదే పేరుతో ఇవాళ ఈడీ విచారణ చేపడుతుంది. మొన్నేమో ఏసీబీ విచారణ. ఏంటండి ఈ నెల రోజుల నుంచి ఇదే నడుస్తున్న పరిస్థితి? ఏం చెప్తారు? సాయంత్రం లోపు కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? కేసు ఏమన్నా ఉంటే అరెస్ట్ చేస్తారు. డబ్బు ఇక్కడ నుంచి పోయింది వాస్తవమే, డబ్బు అక్కడ ఉన్నది వాస్తవమే. మరి ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయ్యి మా దగ్గర డబ్బు ఉంది అని వాళ్ళు చెప్పిన తర్వాత మనీ లాండరింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? దట్ ఈస్ నెంబర్ 1 క్వశ్చన్. అండ్ ఇది ఒక పర్సనల్ ఫేవర్ కోసం చేయలేదు. ఇట్స్ ఫర్ ఈ ఫార్ములా రేస్. ఆల్రెడీ ఒకసారి జరిగింది. దాని ఫర్దర్ కంటిన్యూయేషన్ కోసము దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పేమెంట్ వాళ్ళు పంపించింది. సో మాకు పేమెంట్ రిసీవ్ అయింది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసినప్పుడు మాకు రీఫండ్ చేయమని చెప్పి అడగాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు రీఫండ్ చేయకపోతే, లేకపోతే లేదు దిస్ ఇస్ బీన్ గివెన్ టు అస్ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్ అని వాళ్ళు ఏమైనా చెప్తే దెన్ ఇట్ బికమ్స్ అ మనీ లాండరింగ్ కేస్. ఇప్పుడు మీరేమో మేము హైదరాబాద్ని బ్రాండ్ అని చెప్పారు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచామన్నారు. అటు సీఎం ఏమో లేదు 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 బ్రాండ్ పేరుతో బాండ్ల రూపంలో అమౌంట్ కాజేశారని చెప్పేసి సీఎం అంటున్నారు. మొన్ననే ఒక లిస్ట్ వచ్చింది, ఎవరు ఎలక్షన్ బాండ్స్ ఎవరికి ఎన్నిసార్లు ఇచ్చినారని. మీరు ఏ కంపెనీ ఏ సంస్థనైతే మీకు బాండ్ ఇచ్చింది అని చెప్పి మీరు వచ్చి మాట్లాడినారో ఆ బాండ్ ఈ బీఆర్ఎస్కి ఎంత ఇచ్చిందో అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన దాఖలాలు అక్కడ కనపడుతున్నాయి. మీరేమో 1000 కోట్లు మీ దగ్గర ఉంటే మా దగ్గర ఏ డబ్బు లేదు, ట్రస్ట్ అని చెప్తున్నారు. గాంధీ భవన్ ట్రస్ట్ అంటున్నారు. గాంధీ భవన్ ట్రస్ట్, కాంగ్రెస్ ట్రస్ట్ అంటే కాంగ్రెస్ అంటే ఇక్కడ ఈ లీడర్ పేరుతో ఆ లీడర్ పేర్లతో ట్రస్ట్లు ఉండవు. ట్రస్ట్ అన్నది ఒక్కదాని పేరు మీద ఒక ఆర్గనైజేషన్కి, ఒక పొలిటికల్ పార్టీకి ఒకటే ట్రస్ట్ ఉంటుంది. సో ఈ డిఫరెంట్ ట్రస్ట్లు ఉండి డిఫరెంట్ ట్రస్ట్లోకి వెళ్ళదు అది. సో వ్యక్తి పేరు మీద రావు బాండ్స్ అన్నది. సో ఎవరి పేరు మీద ఉంది వాళ్ళ పేరు మీదే వస్తుంది. ఓకే, నిజంగా ఆ 45 కోట్ల రూపాయలు ఎవరి జేబులో ఉంది? కేటీఆర్ జేబులో ఉందా, బీఆర్ఎస్ భవన్లో ఉందా, ఎక్కడ ఉంది, ఏంటి పరిస్థితి? ఈ ఫార్ములా రేసింగ్ కంపెనీ వాళ్ళు వీ హ్యావ్ రిసీవ్డ్ ద అమౌంట్ అని క్లియర్గా చెప్తున్నారు. చెప్పినప్పుడు మీరు నెక్స్ట్ ఇయర్ కూడా మా దగ్గర రేస్ కండక్ట్ చేయడానికి దిస్ ఇస్ ద ప్రిలిమినరీ అమౌంట్. ఎందుకంటే సో దట్ ద క్యాన్సిల్ అవ్వకుండా, ఎందుకంటే 3 years చేయాలనుకున్నారు. 3 years చేయాలనుకున్నారు. ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. సెకండ్ ఇయర్ ఇంకా టిల్ యూ గెట్ స్పాన్సరర్స్ ముందు మనం పే చేయాలి అన్న ఉద్దేశంతో పే చేశారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఆ ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ అమౌంట్ మా దగ్గర రిసీవ్ అయింది అని వాళ్ళు చెప్తున్నారు. సో వేర్ ఇస్ ద మనీ లాండరింగ్ అని నేను అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు నిజంగానే సీఎం ఆరోపిస్తున్నట్టు మీరు మనీ లాండరింగ్ పాల్పడ్డారా? దానికి సమాధానం ఏం చెప్పాలి? నేను ఇంతవరకు చెప్పింది అదే కదా. మనీ లాండరింగ్ డబ్బు ఇక్కడ నుంచి పంపిన డబ్బు అక్కడ పోవాల్సిన సంస్థ దగ్గరికి A to B పోతే, A నుంచి పంపిన డబ్బు B దగ్గర లేకపోతే ఇట్స్ మనీ లాండరింగ్. లేకపోతే సర్టెన్ పర్సంటేజ్ దాంట్లో నుంచి మిస్సింగ్ ఉంటే ఇట్స్ మనీ లాండరింగ్. ఇక్కడ నుంచి పంపిన నయా పైసాతో సహా B అకౌంట్లో ఉన్నప్పుడు, B మా దగ్గర ఉంది అని చెప్పినప్పుడు అండ్ ఫర్ అ పర్పస్ చెప్పినప్పుడు మనీ లాండరింగ్ ఎట్లా అవుతుంది? ఓకే, మీరు తప్పు చేయనప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న క్వాష్ పిటిషన్ని ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అనేది చర్చ. మరి నేషనల్ హెరాల్డ్ కేసులో అప్పుడున్న నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరు కూడా అప్పుడు ఇనీషియలీ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఒక కేసు విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏంటి పరిస్థితి? పథకాలు ఎట్లా ఉన్నాయి? మీరేమో రైతు బంధు ఇచ్చారు, వాళ్ళేమో రైతు భరోసా బీమా పేరుతో రేపు షరతులు లేకుండా ఇస్తామని చెప్తున్నారు. షరతులు లేకుండానే అనుకుంటా షరతులు పెట్టారు కదా. ఇప్పుడు మేము ఫస్ట్ సర్వే చేస్తాము, ఏ భూమి సాగుకు వస్తుంది, ఏ భూమి సాగుకు రాదు అంటే ఏదైనా ఒక రైతు అనివార్య కారణాల వల్ల ఒక 2 సంవత్సరాలు భూమిని బీడు పెడితే ఈ సంవత్సరం దాని మీద పంట రాలేదని చెప్పి రైతు బంధు కట్ చేస్తారా? ఏ క్రైటీరియా తీసుకుంటున్నారు? ముందేమన్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వమన్నారు. రకరకాల మీ దాంట్లోనే క్లారిటీ లేకుండా మీ సైడ్ నుంచి డిఫరెంట్ వాయిసెస్ వస్తున్నాయి. మీరు సర్వే దేని మీద చేస్తారు? ఈ రోజు నుంచి మొదలు పెడతాం, రేపటి నుంచి మొదలు పెడతాం అంటున్నారు సర్వే. మీరు సర్వే స్టార్ట్ చేసిన తర్వాత గ్రామ సభ పెడతారు. గ్రామ సభ పెడితే గ్రామ సభకి మీరు ఎంతమందికి నోటిఫికేషన్ ఇస్తున్నారు? ఎంతమందికి తెలిసి ఇప్పుడు నా భూమి ఉంది నాకు చెప్తున్నారా? మీరు అక్కడ పెడుతున్నాం మీరు వచ్చి చెప్పండి నాది సాగులోకి ఉందో లేదో అని. మీరు ఏ గ్రౌండ్ మీద పెడుతున్నారన్నది మీకే క్లారిటీ లేదు. మీకు ఒక క్లారిటీ ఉన్నది ఏంటంటే వీలైనంత వరకు ఎంత తక్కువ మందికి మేము రైతు భరోసా ఇవ్వాలి. పేరు మార్చారు, అమౌంట్ మార్చారు, 15,000 అన్నది 12,000కి తీసుకొచ్చారు. అన్నీ ప్రతి ఒక్క దాంట్లో మీకే క్లారిటీ లేకుండా చేస్తున్నారు కదా.
ఓకే. ఇప్పుడు రేపు సీఎం సింగపూర్ పర్యటన, అదేవిధంగా రేపు మాపో కేబినెట్ విస్తరణ అని చెప్తున్నారు. మంత్రి పదవుల విస్తరణ ఏంటండి, ఏం చెప్తారు, ఎట్లా చూస్తారు దీన్ని? మంత్రి పదవుల విస్తరణ అన్నది వాళ్ళ అంతర్గత వ్యవహారము, రాష్ట్రానికి వాళ్ళ అధినాయకత్వానికి సంబంధించింది. ఇప్పుడు క్యాబినెట్ ఇప్పుడు అంటానే ఉన్నారు గత సంవత్సరం నుంచి, అప్పుడు ఇదిగో మొన్న 7వ తారీఖు 6వ తారీఖు 10వ తారీఖు పండగ తర్వాత పండగ ముందు చెప్తానే ఉన్నారు. ఇంతకీ అసలు చేస్తారా చేయరా అన్నది అది వాళ్ళ అంతర్గత విషయం. ఎందుకంటే ఎవరిని తీసి ఎక్కడ పెడితే ఏ కుప్ప కూలుతుందన్న భయాలు వాళ్ళకే ఉన్నాయి. సో అది మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేసుకుంటారో, వాళ్ళ పార్టీని నిలబెట్టుకుంటారా కూలగొట్టుకుంటారా వాళ్ళ ఇష్టం. కానీ ప్రజా సంక్షేమం కోసం మీరు ఇచ్చిన పథకాలు ఏవేవైతే మీరు మాట్లాడినరో, ప్రజా సంక్షేమానికి మీరు ఏం అందజేస్తున్నారు? ఇప్పుడు రైతు రుణమాఫీ ఇప్పటివరకు మీరు చేయలేదు. చేసిన దగ్గర కూడా అస్తవ్యస్తంగా చేసిండ్రు. ఒకటే కుటుంబానికి అన్నారు. అంటే రేషన్ కార్డు ఒక్కటి ఉన్నంత మాత్రాన కొడుకులకు పెండ్లై వీళ్ళకి పెండ్లై వేరు పోయినాక కుటుంబాలు వేరే అయిపోయినాయి. మీరు ఏ గ్రౌండ్ మీద కుటుంబాలను ఒక కుటుంబానికి ఇంతనే అని చెప్పి మీరు చెప్తున్నారు? ఇప్పుడు 2 లక్షల లోపటు ఉన్నది, 1 లక్ష లోపటు ఉన్నోళ్ళు కూడా ఇప్పటివరకు మాకు ఇంకా రుణమాఫీ కాలేదు అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో మీరు అమలు చేస్తా అన్న పథకాన్నన్నా సరిగ్గా అమలు చేయండి. ప్రజల పాలన అని చెప్పి మీరు చెప్తున్నారు. ఆ ప్రజాపాలన చూపించండి. ప్రజాపాలన ఎక్కడ కనపడతలేదు. ప్రజా వ్యతిరేకత, ప్రజలను అంచుబాటు చేసే ఆ పాలన కనిపిస్తుంది తప్పించి ఇంకేం లేదు. ఇప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు, అయినా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేస్తలేరంటారా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అన్నది ప్రజల దగ్గరికి పోయి అడిగితే, ఎందుకంటే నేను కూడా కొన్ని వీడియోలు చూసిన. గత ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్, ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే నాకు పేరు తెలియదు అంటుంది ఒక ముసలమ్మ. సో పరిస్థితి అట్లా ఉంది. ఓకే, మీరు ఎందుకు లొట్టపీసు కేసు అంటున్నారు, లొట్టపీసు ముఖ్యమంత్రి అని చెప్తున్నారు, అంత సిల్లిగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది చర్చ. సిల్లీ కేసులు పెట్టి సిల్లీగా వ్యవహరిస్తే దానికి స్పందన కూడా అట్లాగే ఉంటుంది. అంటే అవినీతి లేని కేసులో ఇరికించారని మీరు ఉద్దేశమా? అవినీతి ఉంది అని చెప్పి మీరు నిరూపించండి. అక్కడ నిరూపించడానికి ఏమీ లేదు అని మేము చెప్తున్నాము. సరే, మీరు చేయాలనుకుంటున్నారు, చేయండి. ఎన్నో కేసులు ఉన్నాయి. మీరు ఇప్పటివరకు ఈ దాంట్లో లోపటేస్తాం, ఆ దాంట్లో లోపటేస్తాం, వీళ్ళు లోపడిపోతారు, వాళ్ళు లోపడిపోతారని చెప్పిండ్రు. ఈ రోజు వరకు ఒక్కటి కూడా మీరు నిర్ధారణ చేయలేకపోయినరు. ఇది ఏంటంటే కేవలం దారి మళ్లించడానికి, ప్రజా వ్యతిరేక విధానాలు వాళ్ళు అమలు చేస్తున్న వాటి మీద నుంచి దృష్టి మళ్లించడానికి చేసే పని తప్పించి, నిజంగా న్యాయం చేయాలి, నిజంగా అవినీతి ఉంది, నిజంగా ఎవరినో అవినీతి ప్రకారం తీసి లోపటేస్తున్నామన్న పరిస్థితి లేదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఒకటే మాట చెప్పింది, మాకు నాయకత్వం లేకుండా మేము లేము. మీరు మా నాయకుడిని కేటీఆర్ గారిని తీసుకెళ్లి లోపల పెట్టినంత మాత్రాన గాడి తప్పిపోతుంది బీఆర్ఎస్ అనుకునే పరిస్థితి ఈరోజు లేదు. ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ, ఇక్కడ ఉన్నోళ్ళందరూ ఉద్యమంలో నుంచి వచ్చినోళ్ళు. ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాము. కేటీఆర్ గారిని మీరు అరెస్ట్ చేసినంత మాత్రాన రేపు చేయవలసిన పోరాటం చేయాల్సి వస్తే వీధుల మీదకి ఎక్కి పోరాటం చెయ్యనోళ్ళమైతే మేము కాదు, చేయకుండా ఆగము. నల్లమల నుంచి తొక్కకుండా వచ్చిన నాన్న పేరు చెప్పలేదు, తాత పేరు చెప్పలేదు, అయ్య పేరు చెప్పలేదు కాబట్టి సీఎం కుర్చీలో ఉన్నా అని సీఎం అంటున్నారు. అది ఆయన నమ్మకం. తొక్కుకుంటా వచ్చినాను అంటే, రాజకీయాల్లో నేను తొక్కుకుంటా వచ్చినాను అంటే, ఏ రోజు ఎవరు ఎట్లా గరిడి కొట్టిస్తారు, పల్టీ కొట్టిస్తారు కూడా రాజకీయాల్లో మనం చాలా చూసినాం. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. చర్యకు ప్రతిచర్య ఉంటుందా? గతంలో సీఎం రేవంత్ రెడ్డి జైలు పాలైన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కేటీఆర్కి వచ్చిందా అంటే ఏం చెప్తారు? న్యాయంపై నమ్మకం మాకు సంపూర్ణంగా ఉంది. అవినీతి చేయలేదు, అవినీతి చేస్తూ డైరెక్ట్గా పట్టుబడలేదు. సో జైలుకి వెళ్ళాల్సి వస్తే ఇది కేవలం రాజకీయ కక్ష తప్పించి అసలైన అవినీతి అయితే కాదు. అది ప్రజలకు కూడా కళ్ళకు అద్దినట్టు కనపడుతుంది. అది ఏం చేసినా, ఎన్నిసార్లు మేము బలవంతంగా తీసుకెళ్ళి జైల్లో వేస్తా అన్నా కానీ ప్రజల పక్షాన నిలబడ్డం మేము మానము, ప్రజల పక్షాన పోరాడడం మర్చిపోము. అవినీతి లేకపోతే కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేరు అనేది చర్చ. ప్రతిదాని కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే నాయకులు ఉన్నారు, ఏ పోరాటం చేయాలో అది చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ప్రతిదానికి పెద్ద ఆయన బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.